గణపతి పూజ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ నేను గణపతి అని వాడిన చోటల్లా మీరు మీకు ఇష్టమైనటువంటి దేవుడి పేరుతో పూజ చేసుకోవచ్చు అన్నమాట. మొదటగా చక్కగా అక్షతలు సిద్ధం చేసుకోండి. అక్షతలు అంటే మామూలు సాధారణమైనటువంటి దేవతలకి, శాంతిపూర్వకమైనటువంటి దేవతలందరికీ కూడా హరిద్రాక్షతలు అంటారు. హరిద్రాక్షతలు అంటే పసుపుతో కలిపినటువంటి అక్షంతలు. నీళ్లతో కలపకూడదు. ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ అక్షతల్ని కలుపుకోవచ్చు. కలుపుకుని సిద్ధంగా ఉంచుకోండి. పూలు దగ్గర పెట్టుకోండి. అదేవిధంగా ముందు మీరు పూజ ప్రారంభించడం కంటే ముందే దేవతా పటాలకి లేదా దేవతా విగ్రహాలకి గంధం బొట్టు, కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. నిన్న పూజ చేసినటువంటి పూలు నిర్మాల్యం అంటారు. ఆ ఎండిపోయినటువంటి పూలేమీ కూడా లేకుండా నిన్నటి పూలన్నీ కూడా తీసేసేయాలి. తీసేసి కొత్త పుష్పాలు పెట్టాలి. ఎప్పుడూ కూడా దీపారాధన చేయడానికి